డాక్టర్ సుధీర్ ధరా గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. హాయ్ అండి. సాధారణంగా మన రక్తంతోనే మన టిష్యూస్ని హీల్ చేయడం అనేది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? కొంచెం అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్గా. ఇప్పుడు పిఆర్పి అనేది మన బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మాలో ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ మీద ఆల్ఫా గ్రాన్యూల్స్ అని ఉంటాయి. ఆల్ఫా గ్రాన్యూల్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవన్నీ సెల్స్ అనమాట. చిన్న మైక్రోస్కోపికల్లీ కూడా కనపడవు. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్, దాని పేరేమని చూసారా? గ్రోత్ ఫ్యాక్టర్ అంటే గ్రో చేస్తుంది. మీరు ఎక్కడ టిష్యూ మీద ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని వదిలినా అక్కడ గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు మోకాలు తీసుకుందాం. మోకాల్లో మేజర్గా నొప్పి రావడానికి కారణం ఏంటి? గుజ్జు అరిగిపోవడం. గుజ్జు అరిగిపోవడం అంటే గుజ్జు తిన్నవడం, అంటే దాని మందం తగ్గిపోవడం. ఎప్పుడైతే మందం తగ్గిపోతుందో అప్పుడు ఎముక రాసుకొని నొప్పి వస్తుంది. సో ఆ మందం ఎక్కడైతే తగ్గిపోయిందో కనుక్కొని ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కానీ అక్కడ వేసామంటే ఆ గ్రో చేస్తుంది. ఏం గ్రో చేస్తుంది? కార్టిలేజ్ సెల్స్ని గ్రో చేస్తుంది. ఓకే. సో అదేవిధంగా ఇప్పుడు షోల్డర్లో ఒక టెండాన్ ఉంటుంది. మజిల్ మాస్ నెమ్మదిగా సన్నగా టెండాన్ అయి ఎముక దగ్గర అతుక్కుంటుంది. ఆ టెండాన్ దగ్గర క్రాక్స్ ఉంటాయి. ఇదే రొటేటరీ కఫ్ ఇంజురీ, రొటేటరీ కఫ్ టేర్స్ అంటారు. ఆ రొటేటరీ కఫ్ టేర్ని కనుక్కొని గ్రోత్ ఫ్యాక్టర్స్ అక్కడ వెళ్ళి వదిలితే ఆ టెండాన్ ఏదైతే డ్యామేజ్ అయిందో అది రీగ్రోత్, అది హీల్ అవుతుంది. సో ఏ సర్జరీ చేయాల్సిన అవసరం లేదు, ఏది కుట్టాల్సిన అవసరం లేదు. సో ఎక్కడైతే గ్రోత్ ఫ్యాక్టర్స్ని మీరు కరెక్ట్గా చిన్న ఇంజెక్షన్తో రిలీజ్ చేస్తారో అక్కడ రీజనరేషన్ స్టార్ట్ అవుతుంది, రీమోడలింగ్ స్టార్ట్ అవుతుంది. అది నార్మల్ అవుతుంది. కాకపోతే కరెక్ట్గా చేయాలి, కరెక్ట్ ఫాలోఅప్ ఉండాలి, కరెక్ట్ ఎక్సర్సైజ్ ఉండాలి, దాని మీద సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే అది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. బ్లడ్ తీసుకున్న తర్వాత ల్యాబ్కి పంపించి ఏం చేస్తారు? జనరల్గా వాళ్ళు వచ్చిన తర్వాత ఆ బ్లడ్లో ప్లేట్లెట్ కౌంట్స్ కూడా చెక్ చేస్తారా? దాని నెసిటీ ఉంటుందా? ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ మనము స్కాన్స్ చేసుకొని ఎక్కడ డ్యామేజ్ ఉందో చూసుకుంటాం, ఎక్కడ గుజ్జు జరిగిపోయిందో చూసుకుంటాం, రొటేటరీ కఫ్ టేర్ ఎక్కడ ఉందో చూసుకుంటాం, హిప్ జాయింట్ అయితే ఎక్కడ కార్టిలేజ్ జరిగిందో చూసుకుంటాం. చూసుకున్నాక ఒక ప్రోటోకాల్ తయారు చేస్తాం. పేషెంట్కి బ్లడ్ తీసుకుంటాం, ఒక 20 ml బ్లడ్. ఈ 20 ml బ్లడ్ని ప్రాసెస్ చేస్తాం. మన దగ్గర ల్యాబ్ ఉంటుంది ఆపరేషన్ థియేటర్లోనే. ఆ ల్యాబ్లో ప్రాసెస్ చేసుకొని మనం వాడే కిట్లోంచే మనకి పిఆర్పి వస్తుంది. పిఆర్పిలో ఏముంటుంది? ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. ప్లాస్మా కొంచెం, ప్లేట్లెట్స్ ఎక్కువ ఉన్న ప్లాస్మా అనమాట. సో ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, దాంట్లో ఈ ప్లేట్లెట్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని ఆల్ఫా గ్రాన్యూల్స్, అన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, కరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ పేషెంటు ఎక్కడైతే ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ కార్టిలేజ్ మోకాల్లో అరిగింది, ఎక్కడైతే కార్టిలేజ్ అరిగిందో స్కాన్స్ ద్వారా నిర్ధారించుకొని మళ్ళీ స్కాన్ ద్వారానే ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాని చిన్న ఇంజెక్షన్తో ఎగ్జాక్ట్గా ఆ కార్టిలేజ్ అరిగిన చోట వదలాలి. సో మీరు అడిగినట్టు ప్లేట్లెట్ కౌంట్, సరే సార్ మరి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా చేస్తున్నాము, మరి ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మాలో రియల్గానే ప్లేట్లెట్స్ రిచ్గా ఉన్నాయా లేదంటే అప్పుడప్పుడు ఏం చేస్తాం అంటే మన దగ్గరే అక్కడ ప్లేట్లెట్ కౌంట్ ఉంటుంది. ఈ సెల్ ఇప్పుడు ఈ పిఆర్పి తీసి ఒక డ్రాప్ అందులో వేస్తాం. వేసినప్పుడు అది మనకి నెంబర్ ఇస్తుంది. సో ఓకే, మనకి రీజనబుల్ నెంబర్ ఉన్నప్పుడు వెంటనే దాన్ని ఇంజెక్ట్ చేస్తాం. సో అట్లాగా తప్పకుండా ప్లేట్లెట్ కౌంట్ కూడా చూసుకుంటూ ఉండాలి. సో ఎందుకంటే మనకి యాక్యురసీ కావాలి కదా, కరెక్ట్గా గ్రో అవ్వాలి, కరెక్ట్గా రిలీజ్ అవ్వాలా. కొన్ని కిట్స్లో కొంచెం ఏదైనా ఫాల్ట్ ఉంటే వెంటనే అది డిస్కార్డ్ చేసి కొత్త కిట్ తీసుకోవడం. ఓకే. సో అందుకని ప్లేట్లెట్ కౌంట్ చూడడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అది రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం. సో ఒకసారి పిఆర్పి చేసిన తర్వాత మళ్ళీ సెకండ్ సెషన్కి అట్లా కొంత గ్యాప్ అయితే తీసుకుంటారు, ఒక 1 month ఎంతో గ్యాప్ తీసుకుంటారు కదా. కానీ ఇప్పుడు ఈ డబుల్ షాట్ పిఆర్పి అనేది సంథింగ్ ఇప్పుడు ట్రీట్ చేస్తున్నామని చెప్తున్నారు, ఇటీవల కాలంలో వినిపిస్తుంది. ఏంటది, ఎవరికి అవసరం పడుతుంది? డబుల్ షాట్ కాదు, డబుల్ షాట్ అని ఏం లేదు, సూపర్ డోస్ పిఆర్పి అని ఉంది. సూపర్ డోస్, డబుల్ షాట్ అన్నది ఏం లేదు, అది రాంగ్. సూపర్ డోస్ పిఆర్పి అంటే ఏం లేదు, సింపుల్ లాజిక్. 20 ml అన్నాను ఇందాక. 20 mlలో మనకి దగ్గర ఒక 10 lakh ప్లేట్లెట్స్ వరకు ఉంటాయి. 1 ccలో 10 lakh ప్లేట్లెట్స్. ఓకే. అదే సూపర్ డోస్ పిఆర్పి అంటే 40 ml బ్లడ్ తీసుకుంటాం. కొంచెం డబుల్, ట్రిపుల్ అంటే ఒక 2 ఇంతలు 3 ఇంతలు ఎక్కువ ప్లేట్లెట్స్ ఉంటాయి. ఎక్కువ ప్లేట్లెట్స్ ఉన్నప్పుడు ఎక్కువగా ఆల్ఫా గ్రాన్యూల్స్ ఉంటాయి, ఎక్కువ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్కువ వాటిని వదిలినప్పుడు ఫాస్ట్గా హీల్ అవుతుంది. పెద్ద ఏరియా ఉందనుకోండి డ్యామేజ్, దానికి యూజ్ అవుతుంది. లేదు ఇప్పుడు డ్యామేజ్ ఎక్కువ ఉండడము, ముదిరిపోయిన జబ్బులాగా, ముదిరిపోయిన కండిషన్, చాలా సంవత్సరాల నుంచి పెయిన్ ఉంది,
సో అటువంటి పెయిన్ తగ్గించడం కోసము డోస్ ఇంక్రీజ్ చేసుకుంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంకా ఫాస్ట్గా ప్లస్ ఆల్సో కొంచెం కఠినమైన నొప్పులు కూడా హీల్ అవుతాయి అనమాట. దానివల్ల ఏమి ఇబ్బంది ఉండదు అంటారా? సూపర్ డోస్ పిఆర్పి. ఇవి ఈ పిఆర్పిలో ఉన్న అన్ని టెక్నిక్స్ కూడా కరెక్ట్గా ఆపరేషన్ థియేటర్లో కరెక్ట్ డాక్టర్ దగ్గర కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్తో చేస్తే కాంప్లికేషన్స్ జీరో. సో ఎవరికైనా ఇప్పుడు సరిగ్గా రిజల్ట్ రావట్లేదు అని అంటే వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి డాక్టర్ సరిగ్గా లేరన్నా, లేకపోతే అక్కడ ఎక్విప్మెంట్ సరిగ్గా లేదన్నా, లేకపోతే పేషెంట్ సరిగ్గా చెప్పినటువంటి కండిషన్స్ని పాటించలేదన్నా, ఏదై ఉంటుంది? అన్నీ మీరే చెప్పేశారు కారణాలు. డాక్టర్ కరెక్ట్గా ఉండాలా, హాస్పిటల్ కరెక్ట్గా ఉండాలా, ఎక్విప్మెంట్ కరెక్ట్గా ఉండాలా, డాక్టర్ నాలెడ్జ్ కరెక్ట్గా ఉండాలా, తర్వాత కరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద బ్లడ్, కరెక్ట్ ఎక్స్ట్రాక్షన్ ఫ్రమ్ ద ల్యాబ్, అంటే ల్యాబ్లోంచి కరెక్ట్ అయిన పిఆర్పి తీసుకోవాలి, అది స్కానింగ్ కరెక్ట్గా చేసుకోవాలి, ఆ స్కానింగ్లో కరెక్ట్గా ఎక్కడ ఉంది డ్యామేజ్ అన్నది ఐడెంటిఫై చేయాలా, ఆ ఐడెంటిఫికేషన్ కోసం ఎక్స్పీరియన్స్ కావాలా, మళ్ళీ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్తోనే ఆ స్కానింగ్ చేసుకొని అది ఎక్కడ వదలాలి. అలాంటి ఈ ప్రాసెస్లో ఎక్కడ ఏ చిన్న తేడా జరిగినా కూడా ఏ ట్రీట్మెంట్లో అంతే కదా. ఇప్పుడు నిన్న మొన్న స్టార్ట్ చేసిన ఒక సర్జన్ దగ్గర ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ దగ్గర సర్జన్స్ దగ్గర ఉంటాయి. ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళలో సర్జరీస్ ఫెయిల్యూర్స్ తక్కువ ఉంటాయి. కొత్త అని కదా ఎప్పుడు కొత్త కొంచెం చిన్న తప్పులు జరుగుతుంది. కానీ ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు సర్జరీ అనుకోండి, ఆ టెక్నిక్ చాలా కాంప్లికేటెడ్ ప్లస్ కష్టవంతమైన టెక్నిక్ కాబట్టి దానికి చాలా రోజులు పడుతుంది నేర్చుకోవడానికి. ఆ టెక్నిక్ అన్నది కొంచెం డిఫికల్ట్ టెక్నిక్. ఇప్పుడు పిఆర్పి అన్నది సింపుల్ టెక్నిక్ కదా, మేము కూడా చేసేస్తాము అన్న ధైర్యంతో దిగి నాలెడ్జ్ లేక ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్స్ చేస్తే ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఎందుకు? సింపుల్ ప్రొసీజర్ ఇది. ఏముంది, బ్లడ్ తీసుకోవడమే. ఇప్పుడు ఏమవుతుంది, పిఆర్పి కిట్స్ అమ్మే కంపెనీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏమంటారు, సార్ ఏం లేదు సార్, సింపుల్ సార్, బ్లడ్ తీసుకోండి, ఆ ప్రాసెస్ మిషన్ ఉంటుంది, మిషన్లో వేయండి, అది వస్తుంది, దాన్ని తీసి ఇంజెక్ట్ చేయండి సార్, సుధీర్ సార్ అదే చేసేది అన్నట్టు ఈ కంపెనీ వాళ్ళు పోయి 4 డాక్టర్లు చెప్తారు. అరే ఇంత సింపుల్ కదా అని చెప్పి ఏం చేస్తారు, వీళ్ళు చేయడం మొదలు పెడతారు. అప్పుడు కాంప్లికేషన్ రావచ్చు, ప్లస్ సరిగ్గా పని రిజల్ట్ రాకపోవచ్చు. అందుకని ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి. ప్రాపర్ ట్రైన్ అయిన తర్వాత మీరు తప్పకుండా స్టార్ట్ చేయొచ్చు. సింపుల్ ప్రొసీజర్ కదా అని నువ్వు ఎక్కడంటే అక్కడ చేయడము, స్కానింగ్ లేకుండా చేయడము, ఆపరేషన్ థియేటర్ కాకుండా ఓపీ రూమ్లో చేయడం, కాంప్లికేషన్స్ రావడం ఇట్లా కూడా జరుగుతున్నాయి. ఎందుకంటే సింపుల్ టెక్నిక్ ఈ కంపెనీ వాళ్ళు చెప్పడంతో వాళ్ళ మాటలు నమ్మి ఇట్లా కూడా పేషెంట్స్ మోసపోకూడదు. ఎందుకంటే అనవసరం కాంప్లికేషన్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్కి ఇది ఇబ్బంది, రెండోది ఈ ట్రీట్మెంట్ మీద క్రెడిబిలిటీ తగ్గుతుంది, ట్రీట్మెంట్ మీద నమ్మకం తగ్గుతుంది. సో అందుకని అటు పేషెంట్సే అండర్స్టాండ్ చేసుకోవాల్సిందంటే ట్రీట్మెంట్ తీసుకోవడం మనం సీరియస్గా ఉండాలి, కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా, కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్తో వెళ్తే మనకి కాంప్లికేషన్స్ లేకుండా మంచి ఎఫెక్ట్. ఇది జరగకపోతే ఏమవుద్ది, సరిగ్గా నొప్పి తగ్గదు, కాంప్లికేషన్ వస్తుంది, కాబట్టి నీకు అరే ఇది పని చేయదు అన్న ఒక విషయము బయటపడుతుంది. అట్లా జనరల్గా ఇప్పుడు గ్రామాల్లో మనం చూసుకుంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అంత పిఆర్పి మీద మీరు అన్నట్టుగా ఇంకా అక్కడి వరకు అవగాహన వెళ్ళలేదు కాబట్టి. సో ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు స్టెరాయిడ్ ఇంజెక్షన్ తీసుకుంటే చాలా వరకు పెయిన్ రిలీఫ్ ఇచ్చేస్తుంది కాబట్టి దాన్ని ఇంకా అవాయిడ్ చేసేస్తారు, దాన్ని మర్చిపోతారు మళ్ళీ వచ్చేంత వరకు కూడా. సో పిఆర్పికి ఈ స్టెరాయిడ్ ఇంజెక్షన్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు తెలియని విషయం ఏంటంటే, స్టెరాయిడ్ ఎవ్వరు చేయట్లేదు ఇప్పుడు, అయిపోయినాయి. ఇంతకుముందు చాలా చేసేవారు, లోపలికి స్టెరాయిడ్ ఇంజెక్ట్ చేయడం, అది బాగానే ఇమీడియట్గా తగ్గించేది, ఒక 1 నెల 2 నెలలు పనిచేస్తుంది, దాని తర్వాత మళ్ళీ వచ్చేస్తుంది. స్టెరాయిడ్లో ప్రాబ్లం ఏంటంటే, స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, లోపల సైనోవియల్ లైనింగ్ అంతా ఇన్ఫ్లేమ్ అయి ఉంటుంది కదా, ఆ ఇన్ఫ్లమేషన్ని టక్కన తగ్గించేస్తుంది. మంచి డ్రగ్ అది, కానీ కొన్ని రోజులకు మళ్ళీ వచ్చేస్తుంది, ఎందుకంటే రూట్ కాజ్ మూల కారణంని మనము ట్రీట్ చేయడం లేదు. కానీ స్టెరాయిడ్ ఏం చేస్తుందంటే కార్టిలేజ్ని ఇంకా డీజనరేట్ ఎక్కువ చేస్తుంది, ఫాస్ట్గా డీజనరేట్ అయిపోతుంది. అందుకని ఇప్పుడు పిఆర్పి వచ్చిన తర్వాత ఈ 10 yearsలో ఏదైతే బాగా పాపులరైజ్ అయిందో పిఆర్పి, స్టెరాయిడ్స్ మొత్తం స్లోగా స్టాప్ అయిపోతుంది. చాలా తగ్గిపోయింది స్టెరాయిడ్ యూసేజ్ ఇంట్రాఆర్టికులర్, అంటే జాయింట్లోకి ఇంజెక్ట్ చేయడం. స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, చాలా బాగా యాంటీ ఇన్ఫ్లమేషన్, బట్ టెంపరీ. బట్ స్టెరాయిడ్ కొన్నిసార్లు కార్టిలేజ్ని డ్యామేజ్ ఎక్కువ చేసి తొందరగా మళ్ళీ నొప్పి రావడం, తొందరగా మళ్ళీ ఇంతకుముందు కార్టిలేజ్ డ్యామేజ్ కంటే ఇప్పుడు ఎక్కువ అవుతుంది. సో అందుకని స్టెరాయిడ్స్ ఎక్కువ వాడకూడదు. ఏదో ఇప్పుడు చాలా సివియర్ పెయిన్తో పరిగెత్తుకొని వచ్చాడు, ఊర్లో ఉన్నాడు పల్లెటూరులో, పాపం ఏం లేవు, అప్పుడు ఒక స్టెరాయిడ్ డోసు కరెక్ట్గా జాయింట్ లేదు, బయట వేస్తే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అన్నీ వస్తాయి, జాయింట్లోనే వేయాలి, అలా వేసుకోవచ్చు, ఏం కాంట్రా ఇండికేటెడ్ ఉంది. బట్ అదే ట్రీట్మెంట్ అని దీనివల్ల నా మోకాలు నొప్పి తగ్గిపోద్దన్న అపోహల మటుకు ఉండకండి, అది డ్యామేజ్ చేస్తుంది ఇంకా
థ్యాంక్ యూ సార్. మొత్తానికి పిఆర్పి ట్రీట్మెంట్లో వచ్చినటువంటి మార్పుల గురించి అండ్ దానివల్ల ఉన్నటువంటి యూజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.